ఒక 3 days తర్వాత ఇట్లా వచ్చేస్తుంది. ఇంకా అన్ని పికల్ బాక్స్లో వేసుకోవడమే. అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఇంకొంచెం నూనె వేసుకుని అవి ఇంకా బాక్స్లో వేసుకోవడం. ఈరోజు మామిడికాయ ఊరగాయ పెడుతున్నాము. మామిడికాయలు తెచ్చుకున్న తర్వాత తొడాలు కోసేసి నీళ్ళల్లో వేసి తర్వాత తుడిచి అవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కోసినాము. తర్వాత అవి ఆరబెట్టుకోవాలి. అవి ఆరే లోపల తిరగబాత పెట్టుకోవచ్చు. తిరగబాతలో ఏమేమి వేసినామా? అది ఏం నూనె? నూనె నూగల నూనె తిరగబాత పెట్టేసుకున్నాము. అది తిరగబాత పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ పొడులు. ఇంకా ఇది ఏం పొడివా? అది ఆవాలు మెంతుల పొడి మిక్సీలో కొట్టుకున్నాము. ఇదేమో కల్లుప్పును కూడా మనం మిక్సీలో కొట్టుకున్నాము. ఇది కారం. ఇప్పుడు ఇంకా ప్రాసెస్ పెట్టేస్తున్నాం. ఆ తిరగబాతలో సాల్ట్ వేసినాము. సాల్ట్ తర్వాత ఇంకా ఆ మెంతులు ఆవాల పొడి మిక్సీలో కొట్టుకునేది వేసేస్తాము. కొంచెమే కాబట్టి చేసేది 2 kgలకి ఎంత ఉప్పు కారమ్మా? కారం కేజీకి చిట్టుడు. కేజీకి చిట్టుడు కారము. మేము 2 kgలు కాబట్టి అద్దెడు కారం. ఉప్పు కూడా అంతేనా? ఉప్పు ఎక్కువ చేయాలి. ఉప్పు ఎంత? ఉప్పు అయితే కేజీకి అద్దెడు, కారం అయితే కేజీకి చిట్టుడు. ఇప్పుడు 2 kgలు కాబట్టి కారం వచ్చి అద్దెడు వేసుకున్నాము. ఉప్పు వచ్చి 2 అద్దెల తక్కువ వేసాను. మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు. సో కసిమ అవుతుందని కొంచెం తక్కువ వేసుకున్నాము 2 అద్దెలకి. ఉప్పు మళ్ళీ ఎక్కువైనా కష్టము చూసుకొని మళ్ళీ లాస్ట్లో వేసుకోవచ్చు. ఇంకా ఇది మళ్ళీ 3 days తర్వాత ఊరిన తర్వాత అందరప్పులు ఊరుతుంది. అది ఉప్పులు వేసేసుకుంటున్నాం వాటిల్లో. ఇది వచ్చి కండ మిగిలింది. వాటికి వెనకాల అదే కండ ఒక్కటే కాబట్టి ఇంకా సపరేట్గా వేసుకున్నాం. మళ్ళీ ముక్కలు సపరేటు, అది సపరేటు. ఇంక ఇదంతా కలబెట్టుకోవడమే, అంతే ఈజీ. ఇంక ఇది కలబెట్టుకుని దాంట్లో పసుపు కూడా వేసుకుంటారు. పసుపు, ఉప్పు, కారం పొడి అన్నీ వేసుకొని 3 రోజుల తర్వాత నూనె చేస్తాం. 3 days తర్వాత మళ్ళీ పైకి నూనె వచ్చేస్తుంది. అప్పుడు మళ్ళీ టేస్ట్ చూసుకొని ఉప్పు అవి వేసుకుంటాము సరిపోకుంటే. కేజీల ఉప్పులకి మామూలుగా కేజీ లెక్కన మనము లెక్కేసుకొని వేసుకోవాలి. 1 kgకి అద్దెడు ఉప్పు, చిట్టుడు కారం వేసుకుంటాము. అట్లా 2 kgలకి ఇప్పుడు 2 అద్దెలు ఉప్పు వేసినాము, 1 అద్దెడు కారం వేసినాము అంతే. మెంతులు ఆవాల పొడి కొట్టుకొని మిక్సీలో ఆ పొడి ఇంకా తిరగబాత పెట్టేసుకున్నాం కాబట్టి అది అంతే ఆ ప్రాసెస్. అవి తీసి ఇంకా మనకు కావాల్సిన దాంట్లో వేసుకొని కొన్ని రోజులు, ఒక 4-5 రోజులు ఉంటే అది ఊరుతుంది అంతే. 2 బాటిల్లో వేసేసినాము, నిండుగా వచ్చేసింది. ఇది ఆల్రెడీ కొంచెం ఉన్నింది, ఇంకా దాంట్లో కండ వేసేసినాము, అయిపోయింది. ఇంకా అట్లా మళ్ళీ 3 days తర్వాత అది మనం కలుపుకున్న దాంట్లో ఇంకా అన్నం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తినచ్చు అంతే, అయిపోయింది. ఇంకా ప్రాసెస్ 2 kgలకి 2 డబ్బాలు వచ్చింది. 1.5 డబ్బా వచ్చింది. ఒక పెద్దది, ఒక చిన్నది సగం కలుపుకొని ఇంకా తినడమే. క్యారెట్ రైస్ లాగా ఉంది మాది. ఇంకా ఇంగవ అన్నీ వేసుకోలేదు. ఎక్కువ
స్మెల్ వచ్చేది ఇంగ వేసిన తర్వాతే కదా. ఊరగాయలు ఇంగ వేసిన తర్వాతే స్మెల్ బాగా వస్తుంది. ఇంకా వేసాను. ఇంకంతే ప్రాసెస్.